1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు సింగరేణిలో అదృశ్యమైపోయింది. నల్ల బంగారమే, కానీ అది బొగ్గు. అంత ఈజీగా నొక్కలేరు. దేనికంటే పక్కాగా మరక అంటుకుంటుంది. అయితే అఫీషియల్ రికార్డ్స్, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే సింగరేణికి సంబంధించి ఉందో అందులో సింగరేణికి సంబంధించిన 7 గనుల్లో 40 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు చూపిస్తున్నారు. మందమర్రి కానీ, శ్రీరాంపూర్ కానీ, రామగుండం 1, రామగుండం 2, అలాగే భూపాలపల్లి, సత్తుపల్లి, ఇల్లందు 7 మైన్స్లలో 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నట్టు వెబ్సైట్లో చూపడమే కాదు, బొగ్గుకు సంబంధించిన సెస్ పే చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు, కాబట్టి ఉండాలి. కానీ స్టాక్ పాయింట్ దగ్గర 0, బొగ్గు లేదు, బొగ్గు మాయమైపోయింది. ఏమైంది బొగ్గు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బొగ్గు శాఖ మంత్రికి, కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ క్వశ్చన్స్ అన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఏమైంది బొగ్గు? బొగ్గు గనుల శాఖ ఏం చేస్తుంది? కాగ్ ఏం చేస్తుంది? వాళ్ళ నివేదికలో ఎందుకు వీటిని చూపించడం లేదు? వాళ్ళు ఎందుకు సర్వేకి ఇక్కడ రావడం లేదు? ఏప్రిల్ ఎండింగ్కి కనుక చూస్తున్నట్లయితే ఈ దృశ్యం కనిపిస్తుంది. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా అఖిలపక్ష సమావేశమైన ఏర్పాటు చేసి చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. అంత బొగ్గు ఎలా దృశ్యమైపోయింది, ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా చూపిస్తున్నారు, సెస్ పే చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు దానికి సంబంధించి, కానీ ఉండాలి కదా. ఏమైంది బొగ్గు? 40 లక్షల టన్నుల బొగ్గు. ఇది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే నైనీ కోల్ స్కామ్ గతంలో చాలా దుమారం రేపింది దేశవ్యాప్తంగా. సింగరేణి కాలనీస్కు సంబంధించి గనుల్ని కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో ఉన్న నైనీ కోల్ బ్లాక్ను కేటాయించింది. తెలంగాణకు సింగరేణిలో 51% ఉంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. ఇద్దరు కలిసి వీళ్లకు కేటాయించాలి కాబట్టి ఒరిస్సాలో ఈ కోల్ బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇది ఈ టెండర్లలో గోల్మాల్ అయింది అన్న ఆరోపణలతో మొత్తం దుమారం రేపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, అంటే తమ వారికి ఇప్పించుకోవడానికి ఒక సైట్ విజిట్ అనే ఒక నిబంధన పెట్టి అడ్డుకున్నారని బాగా గొడవ జరగడంతో లాస్ట్కు ఆ టెండర్లు రద్దయ్యాయి, ముందుకు పోలా. అది కూడా చాలా పెద్ద స్కామ్ అయ్యేది. కేటీఆర్ తన లేఖలో ఇంకొక అంశాన్ని ప్రస్తావించారు. మెస్సీ వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆట కోసం సింగరేణికి సంబంధించి 10 కోట్లు వాడేశారు అని. అంతేకాదు, ఈ సింగరేణిలో మైనింగ్ జరుగుతుంది కాబట్టి పేలుడు పదార్థాలు కొంటారు. కోల్ ఇండియా కోట్ చేస్తుంది, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. పేలుడు పదార్థాలు వాళ్ళు కోట్ చేసే టెండర్లకు, ఇక్కడ మన రాష్ట్రంలో పేలుడు పదార్థాలకు 30% అదనంగా కోట్ చేసి ఆ టెండర్లను దక్కించుకొని తమ మనుషులకు లాభం చేకూర్చారు అనేది కేటీఆర్ ఆరోపణ. తెలంగాణకు బ్యాక్ బోన్ లాంటిది సింగరేణి. అలాంటి సింగరేణిని నాశనం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేట్ వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నా, అంటే ఒక్కటి కాదు, కిలోలు కాదు, 40 లక్షల టన్ను బొగ్గు మాయమైంది అని కేటీఆర్ చేస్తున్న ఆరోపణపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది? ఆయన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అన్న అభిప్రాయం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ఆయన ఓపెన్గా డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జి కానీ, లేకపోతే దీనిపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన చేస్తున్న ఛాలెంజ్కు అటు కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ వివాదం తెలంగాణలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.